హాయ్ ఫ్రెండ్స్ నమస్తే. ఎద్దనపూడి సులోచనారాణి గారి జీవన తరంగాలు నెక్స్ట్ పార్ట్ చూద్దాము. రోజాకి ఆ రోజు పోస్ట్‌లో ఆకాశరామన్న ఉత్తరం వచ్చింది. అందులో సంబోధన కానీ, సంతకం కానీ లేదు. నా మీద నమ్మకం ఉంటే, నన్ను చూడాలని ఉంటే 5 గంటలకి మసీదు ప్రక్కన పార్కులో సరిగ్గా గురువారం సాయంత్రం కలుసుకో అని ఉంది. క్రింద సంతకానికి బదులు చంద్రవంక ఉంది. ఆ దస్తూరి గుర్తుపట్టిన రోజా గురువారం నాడు సరిగ్గా ఆ సమయానికి బయలుదేరింది. ఇప్పుడెక్కడికే అంది సావిత్రమ్మ. ఇంకెక్కడికి? ఉన్నాడుగా ఓ మహాతండ్రి. మధ్య గదిలో గుమ్మం దగ్గర కూర్చుని బియ్యం ఏరుతున్న సుందరమ్మ ఈసడింపుగా అంది. ఆవిడ అనంతుని ఉద్దేశించి అన్నట్టు గ్రహించిన రోజా మనసులో కలిగిన కోపాన్ని ఒక్క గుటకలో మింగి ఊరుకుంది. ఇప్పుడే వస్తానమ్మా అంది రోజా. సావిత్రమ్మ గోడవైపు తిరిగి పడుకుంది. సమాధానం చెప్పలేదు. ఎప్పుడైనా రామ్మా, అన్నానికి వస్తావో రావో మాత్రం చెప్పి వెళ్ళు. ఉడకబోసి ఉంచడానికి ఇక్కడ బియ్యం ఎక్కువగా లేవు. వస్తానంటే వండుతాను అంది సుందరమ్మ విసురుగా. వస్తానత్తయ్య. రోజా బయటికెళ్ళింది. అవ్వ, ఈడొచ్చిన పిల్ల, ఆ తిరగడం, ఆ లక్షణం జన్మలో పెళ్ళవుతుందా? సుందరమ్మ బుగ్గలు నొక్కుకుంది. వెళ్ళబోతున్న రోజా వెనక్కు తిరిగింది. శాంతంగా జవాబిచ్చింది. పోన్లే అత్తయ్య, ఇప్పుడు మీరెవరూ నాకు పెళ్లి చేయడానికి సిద్ధంగా కూర్చోలేదుగా. నా తిరుగుడు మూలంగా తిరిగిపోయిన సంబంధాలేవీ లేవుగా. నువ్వు నాకు మొగుడిని తెచ్చే రోజున అలాగే నువ్వు చెప్పినట్టే అన్నీ మానేసి ఇంట్లో కూర్చుంటాను అనేసి వెళ్ళిపోయింది. నోరెత్తడం భయం. వాతలు పెట్టినట్లు మాట్లాడుతుంది. ఆ నోటికి మరీ హద్దు పొద్దు లేకుండా పోతోంది. రోజా వెళ్ళిన దిక్కే చూస్తూ సుందరమ్మ మండిపడుతున్నట్టుగా అంది. మసీదు ప్రక్కన ఉన్న పిల్లల పార్కు రోజా వాళ్ళున్న ఇంటికి చాలా దూరం. రోజా వెళ్ళేసరికి సాయంత్రం నీరెండగా మారిపోయింది. పార్కులో పిల్లలు గుంపులు గుంపులుగా చాలా మంది రకరకాలుగా ఆడుకుంటున్నారు. ఊరికంతటికీ పిల్లల కోసం ప్రత్యేకంగా కట్టిన పార్క్ అది. పార్కు మధ్యగా జవహర్ లాల్ బస్ ఉంది. కొంతమంది పిల్లలు చాచా నెహ్రూ అంటూ దాని చుట్టూ చేతులు కట్టుకుని తిరుగుతున్నారు. కొంతమంది జారుడు బండ మీద జారుతున్నారు. ఇంకా కొంతమంది ఉయ్యాలలు ఊగుతున్నారు. పార్క్ అంతా సందడిగా కోలాహలంగా ఉంది. పార్కుకు పిల్లల్ని వెంటబెట్టుకు వచ్చిన పెద్దవాళ్ళు పచ్చికలో కూర్చుని పిల్లల ఆటల్ని చూస్తున్నారు. కొంతమంది తమ పిల్లలకి నేర్పడానికి ప్రయత్నిస్తున్నారు. పార్కులో అక్కడక్కడ పెంచిన మొక్కలున్న రకరకాల పూలు విరగబూసి ఉన్నాయి. రోజాకి ఆ పూలు, ఆ పిల్లలు ఒకే రకంగా కళకళలాడుతూ స్వచ్ఛంగా, అమాయకంగా కనిపించారు. బాల్యంలో మనిషి ఎంతో హాయిగా ఉంటాడు. బాల్యం వీడిపోయిన కొద్దీ మనసులో అశాంతి, ఆరాటం ఎక్కువవుతుందేమో. కొంతమందిలో ఎంత వయసు వచ్చినా బాల్యం వడలిపోదు. మంచితనంగా, అమాయకంగా, నిర్మలంగా పిల్లల్లాగే ఉంటారు. వాళ్ళు ఎంత అదృష్టవంతులో. రోజా వెనక నుంచి పిలుపు వినిపించడంతో రోజా ఉలిక్కిపడి తిరిగి చూస్తుంది. ఎదురుగా అచ్చు ముస్లింలా ఉన్న దుస్తులతో, తల మీద కుచ్చు టోపీతో, ముఖానికి గంతల్లా ఉన్న నల్ల కళ్ళద్దాలతో ఎవరో నిలబడి ఉన్నారు. ఏమిటి అలా చూస్తున్నావు? నేనే. ఇక్కడ కళ్ళజోడు తీయడానికి వీల్లేదు. ఆ కంఠస్వరం, ఆ చిరునవ్వు చంద్రానిదే. కానీ రోజా గుర్తుపట్టలేనంత మారుగా, వేరుగా ఉంది అతని రూపం. కొద్దిసేపు అలా కూర్చున్నాన్రా, చంద్రం దారి తీస్తూ అన్నాడు. రోజా అనుసరించింది. ఇద్దరూ వెళ్లి జనసందడి బాగా తక్కువగా ఉన్న చోట ఒక సిమెంట్ బెంచ్ మీద కూర్చున్నారు. ఎన్నాళ్ళే అజ్ఞాతవాసం అంది రోజా. బ్రతికి ఉన్నన్నాళ్ళు నవ్వాడు చంద్రం. నవ్వుగా ఉందా నీకు? నవ్వుతూ బ్రతకటం నేర్చుకుంటున్నానే రోజా. అవును, నువ్వు నవ్వుతున్నావు, నన్ను అమ్మని ఏడిపించు. అవునా? చంద్రం ముఖంలో నవ్వు మాయమైంది. బ్రతిమాలుతున్నట్లుగా అన్నాడు. ఈ ఉన్న కొద్దిసేపట్లో నాతో పోట్లాడకే రోజా. మనసుని నొప్పించే మాటలేవి అనకు. రోజా మనసు మెత్తబడింది. నువ్వసలు ఎక్కడుంటున్నావు? చెప్పకూడదు. అవన్నీ టాప్ సీక్రెట్స్. నాకు కూడా చెప్పకూడదా? హుహు. నేనెవరికీ చెప్పను కదా! మాకు మేమే బిగ్గరగా అనుకోకూడదు. అంత రహస్యం. ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది. ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ అంది రోజా. అమ్మ నిన్ను చూడాలని ఎంత తపించిపోతోందో తెలుసా? ఈసారి అమ్మని కూడా నీతో తీసుకురా. నువ్వీసారి ఇంటికి వస్తే ఏమవుతుంది? నువ్వీసారి ఇంటికి వస్తే ఏమవుతుంది? రాను. రాలేను. నేను ఇంటికి రావాలంటే మీరా ఇల్లు మారి నేను చెప్పిన చోట ఇల్లు తీసుకోవాలి. రోజా భయంగా తమ్ముడి చేయి పట్టుకుంది. బ్రతిమలాడుతున్నట్టుగా అంది. చందు, నీ మాటలు వింటుంటే నాకేదో భయంగా ఉంది. నువ్వేదో వెళ్ళకూడని మార్గంలో వెళ్తున్నట్లుగా అనిపిస్తోంది నాకు. నా మాట విను. పోలీసులకు పట్టుబడిపో.
అది కలలో కూడా జరగదు. సాధ్యం కాదు. దురదృష్టవంతులైన వాళ్ళకి ఎక్కడున్న జీవితం ఒక్కటే రోజా. తెగింపు, ధైర్యం ఉండాలే కానీ, ఈ ప్రపంచంలో మనిషి వెళ్ళకూడని మార్గమంటూ లేనే లేదు. అయినా ఒకసారి దొంగగా ముద్రపడిపోయి వెలివేయించుకున్న తర్వాత తిరిగి మళ్ళీ ఆ సంఘంలోకి రావటం, ఆ ముద్ర చెరగడం చాలా కష్టం. మన వాళ్ళకి అవమానించి వెలివేసినంత తేలికగా క్షమించి దగ్గరకు తీసుకోవడం రాదు. ఆ సంగతి నాకు తెలుసు. ఒకరితో మనకేమిటి? మనకేమి మనకి పనేమిటి? నువ్వు, అమ్మ, నేను కలిసి బ్రతుకుదాం. ఎలా? పస్తులతోనా? అప్పులతోనా? వద్దు. నాకిది బాగుంది. నేను కష్టపడినా మిమ్మల్ని సుఖపెట్టగలననే విశ్వాసం నాకు లభించిందిక్కడ. రోజా నిట్టూర్పు విడిచింది. చంద్రాన్ని చూశాననే ఆనందం రోజాకి ఏ కోశానా కనిపించడం లేదు. వాడేదో అయిపోతున్నాడు. ముఖ్యంగా తన నుంచి దూరంగా జరిగిపోతున్నాడు. ఇద్దరూ అక్కా తమ్ముడిగా అందరిలా చెయ్యి చెయ్యి పట్టుకుని నవ్వుతూ, తుళ్ళుతూ తిరిగే భాగ్యం తనకి లేదేమో! అర్థం కాని భయం, ఊహకందని అనుమానం రోజా గుండెల్ని పీడించసాగాయి. చంద్రం జేబులో నుంచి డబ్బు తీసి రోజా చేతికి అందిస్తూ, ఇదిగో ఇది నీ దగ్గర ఉంచుకో. అమ్మకి కావలసినవన్నీ చూడు. నీకేం కావాలో కొనుక్కో. రోజా ఇక నుంచి అమ్మకి కొడుకైనా, కూతురైనా నువ్వే. రోజా కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. డబ్బు అందిస్తున్న చంద్రం చేతిని విసురుగా అవతలికి తోసిపారేసింది. మొహం తిప్పుకుని దూరంగా చూడసాగింది. రోజా ఉన్న కొద్దిసేపు నాతో పోట్లాడవద్దని ఇప్పుడేగా చెప్పింది. మొదట నువ్వు ఆ డబ్బు ఎక్కడిదో చెప్పు. ఎక్కడిదేమిటి? నా కష్టార్జితం. నేనే రాత్రనక పగలనక భయం లేకుండా వెరపు చూపించకుండా శ్రమించిన దానికి నాకు దక్కిన ప్రతిఫలం. శ్రమ మా లావు గొప్ప శ్రమ. చెప్పడానికి నీకు సిగ్గనిపించడం లేదు. ఒకళ్ళని దోచుకుని తినే శ్రమేగా నీది. ఈ డబ్బు ఎవరి కష్టమో, ఎవరి కన్నీళ్ళో, ఎవరి ఉసురో. రోజా శ్రమపడు. నీ కోసం, నీ సుఖం కోసం ఎంతైనా శ్రమపడు. ఏదైనా చేసుకో. అమ్మకి, నాకు మాత్రం ఈ పాపిష్టి డబ్బులో నయా పైసా కూడా వద్దు. ఇంతకంటే ఇలా ఒకరి ఉసురుని తిని కడుపు నింపుకునే కంటే పస్తులతో మాడి చావటం మాకిష్టం. రోజా ప్లీజ్. చందు రోజా చేయి పట్టుకున్నాడు. చేయి విదిలించుకుంటూ ఆవేశంతో రోషంగా అంది. ఆఖరిసారిగా అడుగుతున్నాను. నా మీద, అమ్మ మీద నీకేమాత్రం అపేక్ష ఉన్నా నువ్వు నాతో వచ్చి పోలీసులకు పట్టుబడిపో. జరిగిందంతా చెప్తే మన కుటుంబ పరిస్థితులు వివరిస్తే ఎవరైనా కనికరిస్తారు. చంద్రం పళ్ళ బిగువున అన్నాడు. నీ మొహం. నీకు ప్రపంచం తెలియదు. ఏం చెప్పినా అర్థం కాదు. వస్తావా రావా? ఒక్క మాట చెప్పు. లేచి నిలబడుతూ అడిగింది. చంద్రం రోజా చేయి పట్టి బలవంతంగా కూర్చోబెట్టాడు. కంఠం తగ్గించి అడిగాడు. రోజా ఒక్క మాట చెప్పు. నేను నీకు బ్రతకాలని ఉందా? చనిపోవాలని ఉందా? అదేం ప్రశ్న? నువ్వు ముందు జవాబు చెప్పు. నీకు తెలియదా? తెలుసు నేను బ్రతకాలని కోరుకుంటావు. నిజమే. కానీ అడుగడుగున ఆపదలతో, అరిష్టాలతో కాదు. సుఖంగా, శాంతిగా, నిండుగా నూరేళ్లు జీవించాలని అనుకుంటాను. నిజమే రోజా. నేను కాదనడం లేదు. కానీ నేను దిగింది ఒక ఊబి. ఇందులో నుంచి నన్నెవరూ పైకి లేవనెత్తలేరు. ఎవరైనా రక్షించాలని చూస్తున్నట్లు అనుమానం తగిలినా చాలు. నా ప్రాణాలు నా బొందులో ఉండవు. ఎక్కడో అక్కడ సుఖంగా బ్రతికి ఉన్నాడు చాలులే అని నన్ను మీరు వదిలేస్తే నన్ను రక్షించిన వారవుతారు. ఇంతకంటే నేనేం చెప్పలేను. నన్ను విసిగించకు. నేను చెప్పలేని వాటిని గురించి ఆరాలు అడక్కు నన్ను. రోజా తల తిప్పి పరిశీలనగా చంద్ర ముఖంలోకి చూసింది. నిండా 20 సంవత్సరాలైనా లేని ఆ పసిముఖంలో అంతులేని ఆవేదన, చెప్పలేని నిస్సహాయత్వం, కోపం, దుఃఖం పోటీ పడుతున్నాయి. అయినా మగాడు కాబట్టి ఎలాగో నిగ్రహించుకోగలుగుతున్నాడు. చంద్రం రోజా ఒళ్ళో ఉన్న బ్యాగ్ తీసుకుని అందులో డబ్బు పెట్టి మూసి రోజా ఒళ్ళో పెట్టేస్తూ అన్నాడు. అతని కంఠం విషాదంగా విరక్తిగా పలికింది. ఇక్కడ నేను ఒక్కడనే కాదు. నాలాంటి వాళ్ళు చాలా మంది నాకు తోడుగా ఉన్నారు. నాకున్న తృప్తల్లా ఒక్కటే. అందరం ఒకటిగా సొంత అన్నదమ్ముల్లా ఉంటాం. ఒకరి మీద ఒకరికి చెప్పలేనంత అభిమానం, ఆదరం ఉన్నాయి. కలిసి కష్టపడతాం. కలిసి సుఖం పంచుకుంటాం. పుట్టిన తర్వాత ప్రతివాడు ఎప్పటికైనా చచ్చిపోవాల్సిందే. చావుకి భయపడే పిరికితనం మాలో ఎవరికీ లేదు. ఒకళ్ళని దోచుకోవడం అనేది నీచం అని నీలాంటి వాళ్ళకి అనిపించవచ్చు. కానీ ఈ రోజుల్లో దోపిడీ లేనిదే ఎక్కడో చెప్పు. ఇదివరకు దొంగలు అని ఒక తెగ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ వృత్తి అందరిదే అయిపోయింది. ఎవరు ఎంత బాగా దోచుకోగలిగితే అంత ఘనత, అంత ప్రతిభ. నువ్వున్న ప్రపంచంలోని సంఘంలో అందరూ సన్మార్గులేనంటావా రోజా? మా వాళ్ళకి ఒక్కటే తేడా. మాకు వాళ్ళకి ఒక్కటే తేడా. మాకు బురకాలు లేవు. వాళ్ళకి ఉన్నాయి అంతే.
రోజా దిగ్భ్రాంతురాలై వింటోంది. ఈ మాట్లాడేది తన చిన్నారి తమ్ముడు చంద్రమేనా? ఎంత ఎదిగిపోయాడు? ఎలా మాట్లాడుతున్నాడు? విరక్తిగా మొదలైన అతని మాటలు చివరికి కసిగా, ద్వేషంగా పూర్తవటం రోజా గమనించకపోలేదు. చేతికున్న వాచీ చూసుకుంటూ అన్నాడు చంద్రం. ఇంకో 10 నిమిషాల టైముంది. మర్చిపోయాను. అత్తయ్య, మామయ్య మీ ఇద్దరిని ఏమీ అనకుండా ఉంటే సరి. లేకపోతే అమ్మా, నువ్వు వేరే ఇల్లు తీసుకుని ఉండండి. డబ్బుని గురించి మీరేమీ ఆలోచించొద్దు. చూస్తాను ఒప్పుకుంటే దిగులుగా అంది రోజా. నువ్వు ఒప్పించు. నువ్వు ప్రయత్నిస్తే తప్పకుండా ఒప్పుకుంటుంది. రోజా సమాధానం చెప్పలేదు. చంద్రం రోజా చీరను చూస్తూ అన్నాడు. నువ్వు ఇంకాస్త మంచి బట్టలు కొనుక్కోవే రోజా. ఈ రోజుల్లో డబ్బు ఎలా వచ్చింది అన్న ప్రశ్న ఎవరికీ అవసరం లేదు. మనిషి ఎంత విలువగా ఉన్నాడు, ఎంత ఖరీదైన బట్టలు వేసుకున్నాడు అని వీటికే ఎక్కువ విలువనిస్తారు. చంద్రం మరోసారి టైం చూసుకున్నాడు. అయిపోతోంది. ఇంకో 5 నిమిషాల్లో ఆకుపచ్చ వ్యాన్ ఒకటి ఈ పార్కులోకొస్తుంది. అది రాగానే నేనెళ్ళిపోతాను. కొద్దిసేపు నీ చేతిని నన్నిలా పట్టుకోనివే రోజా అన్నాడు. రోజా కూడా చంద్రం చేయి గట్టిగా పట్టుకుంది. మనసంతా ఆందోళనగా, దిగులుగా అయిపోయింది. రోజాకి అనిపిస్తుంది ఏ పనైనా సరే అది మంచి గాని, చెడు గాని, మనిషికి ప్రాణం పోయడం గాని, తీయడం గాని, డబ్బు దానం చేయడం గాని, దోచేయడం గాని, ఏ పనైనా ఇలా ఒకరి ప్రక్కన ఒకరు నిలబడి ఇద్దరూ కలిసి చేస్తే ఏ మార్గమైనా కానీ ఇరువురు తోడుగా, జంటగా కలిసి ప్రయాణం చేస్తూ ఒకవేళ చంద్రం ఆ ఊబిలోంచి లేచి రాలేనని మాట నిజమే అయితే, తనే ఆ ఊబిలోకి దిగితే చంద్రం చేయి పట్టుకుని పరధ్యానంగా ఆలోచిస్తున్న రోజాకి దూరంగా పరిచయమైనట్టున్న ఆకారం కనిపించింది. ఎవరిది? తనింతవరకు గమనించలేదు. అక్కడే నిలబడి ఉన్నది ఎవరు? విజయ్. సందేహం లేదు. అతనే. రాధని ఉయ్యాల మీద కూర్చోపెట్టి చిన్నగా ఊపుతూ పరీక్షగా ఇటే చూస్తున్నాడు. రోజా నిటారుగా కూర్చుంది. ఎంతసేపటి నుంచి అతనలా చూస్తున్నాడో, చాలా సేపటి నుంచి చూస్తున్నట్టుగా అతని వాలకమే చెప్తోంది. చంద్రం చెప్తున్నాడు. రోజా, ఒక్కోసారి ఎంత ఏడుపొస్తోందో నేను కల్లో కూడా ఊహించని జీవితంలోకి వెళ్లి పడ్డాను నేను. ఒక్కోసారి రాత్రిపూట నిద్ర పట్టదు. ఎంతో బాధేస్తుంది. అప్పటికప్పుడు అక్కడి నుంచి పారిపోయి వచ్చి అమ్మ ఒళ్ళో తలదాచుకుని పడుకుని ఇదివరకులా అమాయకుడిలా ఉండిపోవాలనిపిస్తోంది. పంజరంలో పెట్టలా నా ప్రాణం గిలగిలలాడిపోతోంది. నాకు మీరున్నారనే జ్ఞాపకమే నాకు జీవం పోస్తుంది. మీకోసం బ్రతకాలి అనే పట్టుదలే శక్తిని ప్రసాదిస్తుంది. లేకపోతే ఏనాడో ఏ రైలు క్రిందో తలపెట్టేసి ఉండేవాడిని. చంద్రం కంఠం, అతని ఆ మాటలు పలికే తీరు, ఆ కంఠంలో గూడు కట్టుకున్న దైన్యం, నిస్పృహ, వేదన ఇవన్నీ కలిసి రోజా క్షణంసేపు విజయ్ సంగతి మర్చిపోయి వెర్రిగా చంద్రం వైపు చూసేలా చేశాయి. చందు, నీకు మేము మాకు నీవు ఉన్నాం అనే సంగతి కల్లో కూడా మర్చిపోవద్దు నువ్వు అంటూ హెచ్చరించింది. దూరం నుంచి కారు హారన్ వినిపించింది. చంద్రం చటుక్కున తల తిప్పి చూశాడు. ఆకుపచ్చ రంగు కారు ఇటే వస్తోంది. చంద్రం రోజా చేయి గట్టిగా నొక్కి వదిలినట్టుగా వదిలేశాడు. లేచి నిలబడుతూ గబగబా చెప్పాడు. రోజా, ఎప్పుడో ఒకప్పుడు ఇలాగే కనిపిస్తాను. ప్రతిసారి ఉత్తరం రాయడం కుదరదు. ఎలాగో ఒకలా కబురు అందిస్తాను. నేను రమ్మన్న చోటుకి నువ్వు వచ్చేయి. నీవు మానేశావంటే నేను చాలా బాధపడతాను. అమ్మకి చెప్పు నేను చాలా సుఖంగా, ఆనందంగా ఉన్నానని. ఇవేమీ చెప్పకు. చెప్పవుగా? ఏది? ఒట్టేయ్ చెయ్యి జాస్తూ అన్నాడు. రోజా సమాధానం చెప్పలేని దానిలా చూస్తోంది. చంద్రం ఆలస్యం భరించలేని వాడిలా తనే రోజా చేయి లాక్కుని తన చేతిలో పెట్టుకుని అమ్మకి చెప్పావంటే నేను చచ్చిపోయినంత ఒట్టు అన్నాడు. రోజా చెప్పనన్నట్టు తల ఊపింది. నిజమేగా? నిజమే. నన్ను గురించి పిచ్చి పిచ్చిగా ఆలోచించి నీ మనసు పాడు చేసుకోవుగా? రోజా కన్నీళ్లను బిగపట్టుకుంటూ చేసుకోను అన్నట్టు తల అడ్డంగా తిప్పింది. వస్తా నేను. మళ్ళీ త్వరలో కనిపించు. తప్పకుండా ప్రయత్నిస్తా. చంద్రం వ్యాన్ వైపు పరుగులాట నడకతో వెళ్ళిపోయాడు. వ్యాన్లోకి కూర్చోబోయే ముందు ఆగి వెనక్కి తిరిగి చెయ్యి ఊపాడు. నీటి పొరలు కమ్ముకుంటున్న కళ్ళతో చూస్తూ రోజా కూడా చెయ్యి ఊపింది. చంద్రం ఎక్కగానే వ్యాన్ కదిలిపోయింది. రోజాకి కళ్ళ నీళ్లు నిగ్రహించుకోవడం సాధ్యం కాలేదు. కొనగోటిలో వాటిని తుడుచుకుంటూ ఏనాడు దేనికోసం భగవంతుని ప్రార్థించని రోజా మనసులో 2 చేతులు జోడించి భగవాన్, వాడికి నీవే అండ అనుకోసాగింది. రోజా అక్కడి నుంచి గేటు వైపు వెళ్ళడానికి నడుస్తుండగా ఇంతలో విజయ్ మెల్లగా రాధ చేయి పట్టుకుని నడిపించుకుంటూ తనే అటుగా వచ్చాడు. అతన్ని చూసి కూడా చూడనట్టు ముఖం తిప్పుకుంది రోజా. కులాసాగా ఉన్నారా? పనిగట్టుకుని ప్రత్యేకంగా పలకరించాడు విజయ్.
ఆ! మీ దయ వల్ల విసురుగా, వ్యంగ్యంగా సమాధానం ఇచ్చింది. విజయ్ ఆ వ్యంగ్యం లక్ష్యపెట్టక ఒక్కరే వచ్చారా? అని అడిగాడు ఎంతో మర్యాదగా. రోజాకి ఒళ్ళు మండింది. అతను చూశాడు. చూసి ఎందుకు అడగడం? తనేం చెబుతోందో చూద్దామని కాబోలు. కాదు ఒక ఫ్రెండ్‌తో కలిసొచ్చాను. కలిసొచ్చారా? కలవటానికొచ్చారా? విజయ్ కనుబొమ్మలు కొంటెగా పైకి లేచాయి. ఏదైనా మీకనవసరం విసురుగా అనేసిన రోజా రెండడుగులు ముందుకేసింది. లిఫ్ట్ కావాలా? నేను కారులోనే వచ్చాను. డ్రాప్ చేస్తాను. థాంక్స్. అవసరం లేదు. అతని పెదవులు నిర్లక్ష్యంగా నవ్వాయి. ఏం? ఇంత క్రితం వెళ్ళిన మిత్రుడు ఎక్కడైనా చూస్తాడని భయమా? రోజా అసహించుకున్న దానిలా, మండిపడుతున్న దానిలా అతని వైపు చూసింది. ఎవరో ఆ అదృష్టవంతుడు మానవ జా మన జాతివాడు కాదనుకుంటానే హేళనగా అన్నాడు. అవును. మీ జాతివాడు మాత్రం కాదు. జవాబు విసిరికొట్టినట్టుగా ద్వంద్వార్థంగా అంది. అవును. నాకూ తెలుసు. డబ్బు మీద ఆశ కలిగి, డబ్బు కోసం ఏ పనైనా చేయడానికి వెనుదీయని వాళ్ళందరిది ఒకటే జాతి. ఆ జాతికి నేను చెందను. నిజం చెప్పు ఎవరతను? అతనికి నీకు ఏమిటి సంబంధం? నిలదీస్తున్నట్టుగా అడిగాడు. క్షణంసేపు తెల్లబోయినట్టు చూసినా, వెంటనే తెప్పరిల్లిన రోజా రెట్టింపు నిర్లక్ష్యంగా అంది. మీకనవసరం. పని పాట లేకుండా ఉచితానుచితాలు మర్చిపోయి మాట్లాడే వాళ్ళకి జవాబులు చెప్పాల్సిన పని నాకు లేదు. రెచ్చిపోయినట్టుగా చూస్తూ ఆగ్రహం పట్టలేనట్టుగా అన్నాడు విజయ్. అనంత్ ఇతను ఇంకా ఎంతమంది ఉన్నారు నీ గుప్పెట్లో? ఎంతమంది కావాలి నీకు? అతని హేళనకి, కర్కశత్వానికి నిర్దాక్షిణ్యంగా గురైన రోజా మాటలు రానిదానిలా సమాధానం చెప్పలేని ఆసక్తురాలిగా, చేష్టలు ఉడిగినట్టుగా కళ్ళు పెద్దవి చేసి అతని వైపు చూస్తూ అలాగే నిలబడింది. నువ్వు నిజంగా అనంత్‌ని పెళ్లి చేసుకోవాలని మనస్ఫూర్తిగా అనుకుని ఉంటే తప్పకుండా ఈ పాత పరిచయాలకి స్వస్తి చెప్పి ఉండేదానివి. దీన్ని బట్టి నీకు కావాల్సింది అనంత్ కాదని, అతని డబ్బేనని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఈ పచ్చి నిజం ఆ మూర్ఖుడి తలకి ఎలా ఎక్కించాలో నాకర్థం కావడం లేదు. మరోసారి ఆఖరిసారిగా అడుగుతున్నాను. నీ నుంచి అనంత్‌ని విడుదల చేయడానికి ప్రతిఫలంగా నువ్వేం కోరతావో చెప్పు. నువ్వేది చెప్పినా మారు మాట్లాడకుండా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఏదైనా ఇస్తారా? విజయ్‌కి ఆ క్షణంలో రోజా అసంభవమైనది, అవమానం జరిగేదేదో కోరుతోందనిపించింది. డబ్బుకి పరిమితమైనది ఏదైనా సరే, ఎంతైనా సరే. రోజా అతని వైపు తిరిగింది. సూటిగా అతని ముఖంలోకి చూసింది. క్రోధాగ్నితో తళతళలాడుతున్న కళ్ళతో క్షణం క్రితం తనకి కలిగిన అవమానాన్ని, వ్యంగ్యాన్ని అతని మొహాన విసిరి కొడుతున్నట్టుగా అంది. అసలు మీకింత శ్రమ దేనికి? మీకు ఆనాడే చెప్పానుగా, నాకు కావాల్సింది అనంత్ స్నేహం గాని, మీరిచ్చే డబ్బు కాదని. ఈ ఈ నిజం మీ తలకి ఎలా ఎక్కించాలో నాకు తెలియడం లేదు. ఇంకెన్ని సార్లు అడుగుతారు? ఒకసారి చెప్తే వినే గ్రహింపు లేని లాయర్. ఏం లాయర్ మీరు? ఆఖరిసారిగా చెప్తున్నాను. ఇంకెన్ని సార్లు అడిగినా మీకు నా జవాబిదే. అనంత్‌తో నా పరిచయాన్ని మీరు కాదు, దేవుడు కూడా తెంచలేడు. మీకు చేతనైతే, మీరు సమర్థులైతే మీ తమ్ముడి మనసు నా నుంచి మళ్లించుకోండి. అంతేగాని పదే పదే నా వెంటపడి, నా వెనక తిరగొద్దు. నన్ను విసిగించొద్దు. ఇంకోసారి ఇలా నా వెంటొచ్చి నన్ను పలకరించాలని చూస్తే రోడ్ సైడ్ రోమియోనిగా చెప్పి న్యూసెన్స్ కేస్ కింద పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. మీకు ఏమాత్రం బుద్ధున్నా, వివేకమున్నా ఆ అవమానం నా నుంచి పొందకుండా జాగ్రత్త పడండి. తెలివితేటలు మీ ఒక్కరివే కాదు, అందరికీ ఉన్నాయి. సెలవు అనేసి రోజా వెనక్కి తిరిగి చూడకుండా చరాచరా వెళ్ళిపోయింది. విజయ్ స్థాణువులో నిలబడిపోయాడు. అతను ఇంత సూటిగా, ఇంత నిర్మొహమాటంగా, ఇంత మొహం మీద కొట్టినట్టుగా మాట్లాడిన వాళ్ళు ఇంతవరకు ఎవరూ లేరు. మీకు చేతనైతే మీ తమ్ముడి మనసు నా నుంచి మళ్లించుకోండి. రోజా మాటలు అతని చెవుల్లో గింగురుమన్నాయి. ఎంత ధైర్యం! ఏం పొగరు! అనంత్ రాసిన ఆ ఉత్తరాలు తన చేతిలో ఉన్నాయనేగా! వాడి జుట్టు తన గుప్పెట్లో ఉందిలే అనే అహంకారమేగా! విజయ్ కళ్ళు అగ్నిగోళాల్లా ప్రజ్వరిల్లినాయి. అనంత్ గురించి కాకపోయినా ఈరోజు తనకు జరిగిన ఈ తీరని అవమానానికైనా ఆ అమ్మాయి మీద ప్రతీకారం తీర్చుకోవాలి. ఆ ధీమాని, ఆ అహంకారాన్ని అణచాలి. రోజా ఈరోజు దుస్సాహసంతో, గర్వంతో కన్ను మిన్ను కానకుండా అకారణంగా అతని అభిమానాన్ని కాటు వేసి వెళ్ళింది. సున్నితము, అభిమానపూరితము అయిన అతని మనసుని గాయపరిచింది. ఇంతకు 1000 రెట్లు రోజాను తను గాయపరచాలి. అప్పుడు గాని ఈ అవమానాగ్ని చల్లారదు. అప్పుడు గాని మనసుకు శాంతి లభించదు. ఆగ్రహావేశాలతో నిలువునా వణికిపోయిన విజయ్ రోజా పట్ల పగబట్టిన తాచులా అయ్యాడు. ఇది ఫ్రెండ్స్, ఎద్దనపూడి సులోచనారాణి గారి జీవన తరంగాలు. థాంక్ యూ ఫర్ వాచింగ్.